డ్రగ్స్ పై దండయాత్రను ముగించుకొని సక్సెస్ఫుల్ టూర్లో ఈ రోజు భాగమయ్యారు 5 మహిళా మనులు కూడా. సో అది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ప్రజల్లోకి ఎలా వెళ్ళింది ఏంటి సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, ప్రజలైతే చాలా రిసీవ్ చేసుకున్నారు, అవగాహన తెచ్చుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం? ఈ డ్రగ్స్పై దండయాత్ర అనేది పోలీసులు చేపట్టిన కార్యక్రమం కాదమ్మా. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చిన యాత్ర. ఇది ఒక మాస్ మూమెంట్ లాగా ముందుకు వెళ్ళింది. మేము 34 రోజులు ముందు ప్లాన్ చేసినప్పుడు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలా, ఒక అవగాహన తీసుకురావాలా, అదేవిధంగా ఒక చర్చ అనేది మొదలు కావాలన్న ఉద్దేశంతో మనము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 5 మంది మహిళా పోలీస్ అధికారులు దాదాపు 34 రోజుల పాటు 510 కిలోమీటర్లు వారు సైకిల్ మీద ఒకవైపు యాత్ర చేస్తూ, వీరితో పాటు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వేలాది మంది మహిళలు, యువత అందరూ కూడా దీంట్లో వారు కూడా పార్టిసిపేట్ చేసి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మనము ఈ యాత్ర కదిలింది. అందులో భాగంగా చాలామంది చాలా దగ్గరలో హారతలు పడ్డము, ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్ అనే మహమ్మారిని అధపాతాలను తొక్కేయాలన్న కసి ప్రజల్లో కనిపించింది. సో పోలీస్ శాఖ కూడా 1972 ఏదైతే ఉందో, సో దాన్ని ముందుకు తీసుకెళ్ళాము. 1972 అనేది ఈరోజు ప్రజల అందరి నోళ్లలో నానుతూ ఉంది. సో డ్రగ్స్ యూజ్ చేసేవాళ్ళు, అదేవిధంగా డ్రగ్ వ్యాపారం చేసేవాళ్ళు, డ్రగ్ పెడ్లర్స్, వీళ్ళకి ఒక హెచ్చరికగా ఈ దండయాత్ర మిగిలింది. ఖచ్చితంగా మరింత కఠినంగా మనము డ్రగ్స్ అఫెండర్స్ పట్ల మనము వారి మీద చర్యలు ఉంటాయి. అదేవిధంగా పిట్ అండ్ డిపేస్ అనే యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రెకోనియల్ లా ఇది. సో దీన్ని కూడా గట్టిగా ఉపయోగిస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ అనేది సమాజంలోకి మూలాల్లోకి వెళ్లకుండా నిరోధిస్తాము. అదేవిధంగా సమూలంగా డ్రగ్స్ని సొసైటీ నుంచి పారదోలడానికి కంకణం కట్టుకొని పనిచేస్తాం. చాలామంది చెప్తున్నారు మహిళా పోలీసులు 8th క్లాస్ పిల్లోడు కూడా డ్రగ్స్ మీద ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే ఎంత సక్సెస్ఫుల్గా వెళ్ళిందని చెప్పి. సో ఇలా చాలా చోట్ల కూడా ఇంకా పట్టుబడినవి చాలా ఉన్నాయి. సో ఎటువంటి కార్యకలాపాలు చేయబోతున్నారు మున్ముందు? స్నిఫర్ డాగ్స్ మనం ఆల్రెడీ 2 స్నిఫర్ డాగ్స్ మనకు ఉన్నాయి. ఈ గంజాయి అనేది గుర్తించే క్రమంలో ఇంకా కొన్ని స్నిఫర్ డాగ్స్ మనము పోలీస్ అమలు పొదులకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రగ్ డీ అడిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరైతే 2517 మంది అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రీవిజిట్ చేయడం జరుగుతుంది. ఈ వీళ్ళల్లో ఎవరు ఇంకా డ్రగ్ మానకుండా ఉన్నారో వారిని మరలా జనజీవన స్రవంతిలో కలపడం అనేది అదొక అంశంగా ముందుకు కదులుతాము. సో దాని గురించి జిల్లా కలెక్టర్ గారితో కలిసి వ్యూహరచన చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ ఇప్పటికే 25 మందిని మనం కటకట్టాల వెనక్కి తోసేసాము. ఇంకా కొందరు ఉన్నారు. దాదాపు 39 మంది మీద మనము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇంకో 14 మంది మీద ప్రభుత్వం నుంచి ఈ ప్రపోజల్స్ రావాలి, జీవో రావాలి. సో దాని గురించి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ డ్రగ్స్ చేసే వాళ్ళ డేటాబేస్ మొత్తం, వారి ఫోటో కావచ్చు, ఫింగర్ ప్రింట్ కావచ్చు, అన్నీ కూడా మనము మన డేటాబేస్లో ఉన్నాయి. సో వారి కదలికల్ని గమనించేలాగా ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ దాదాపు 126 ఉన్నాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ని ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సో ఏ విధంగా అయితే మనము టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని పోలీసింగ్ జరుపుతున్నామో, ఈ డ్రగ్స్ను కూడా సమూలంగా తుదముట్టించడానికి టెక్నాలజీ అనే ఆయుధాన్ని ఇంకా పదును పెట్టి వాడాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా అన్ని చర్యలు చేపడతాం. డ్రగ్స్ పై దండయాత్ర ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చారు. 34 రోజుల పాటు కూడా 510 కిలోమీటర్ల పైగా కూడా వాళ్ళు తిరగడం జరిగింది. సో ఇంకా ఈ డ్రగ్స్ అనేది మొగ్గలోనే తించడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 5 మహిళా పోలీసులతో ఇప్పుడు అవేర్నెస్ ఎలా అయితే చేశారో అలాగే ఇంకా డ్రగ్స్ ఎక్కడైనా దొరికితే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. డ్రగ్స్ సప్లై చేసినా, డ్రగ్స్ తీసుకున్నా కానీ ఎవరి మీదైనా కానీ కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు హెచ్చరించడం అయితే జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.